హలో అండి. రివర్స్ గేర్ అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెనర్జీ ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. మనోహర్ ఇంటి ఎదురుగా ఉన్న ఎస్టీడీ బూత్ ద్వారా మాయాదేవి రాత్రికి రాత్రి ఇంట్లోంచి ఒంటరిగా వెళ్ళిపోయిందన్న వార్తను ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న బెనర్జీ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాడు. కసి మీద ఉన్నాడు. మన ధూల్పేట సింగ్ గాడితో చెప్పాను, ఎక్కడ దొరికితే అక్కడ ఆ మనోహర్ గాడిని పట్టుకుని ఈడ్చుకుని రమ్మని చెప్పాడు ఫ్రెండ్. అస్సరే, మాయ సంగతి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? డాక్టర్ శకుంతల దగ్గరకు వెళ్ళలేదు. మాయ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను, ఎక్కడికి వెళ్ళలేదట. ఓ పని చేయండి, సిటీలో ఉన్న నర్సింగ్ హోమ్స్ అన్నింటినీ సెర్చ్ చేయండి అన్నాడు బెనర్జీ. టీవీ ఛానల్స్లో ప్రకటన ఇస్తే సలహా ఇచ్చాడు ఫ్రెండ్. వద్దు, ఇప్పటికే మానసికంగా నా చెల్లి బాగా నలిగిపోయింది. దాన్ని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మెల్లగా అన్నాడు బెనర్జీ. సికింద్రాబాద్ నుంచి బొంబాయి వెళ్లే రహదారిలో జీడిమెట్లకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పల్లెటూరు. 3000 మంది ప్రజలు అక్కడ ఉంటారు. ఎక్కువ మంది అక్కడి ప్రజలు ఆడ మగ కూలి పనుల కోసం సిటీ వచ్చేస్తారు. ఆ పల్లెలో ఊరికి చివర గుడి పక్కన చిన్న 2 గదుల ఇల్లు. ఆ ఇల్లు మొదటి గది బెడ్రూమ్ కమ్ డ్రాయింగ్ రూమ్ కాగా, రెండోది కిచెన్ ప్లస్ బాత్రూమ్. అప్పుడే స్నానం చేసి వచ్చిన మాయ సాధారణ వాయిల్ చీర కట్టుకుంది. ముతక రంగు జాకెట్ వేసుకుంది. చిన్న అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంది. ఆమె వైపే చూస్తున్న మైసమ్మ జాలిగా నిట్టూర్చింది. లచ్చిందేవి కూడా కష్టాలంటే ఇవేనేమో. ఎప్పుడో మీ ఇంట్లో పనిచేసిన పనిగత్తే ఇంటికి నువ్వు రావడం ఏమిటి? ఇప్పుడు నాను పనిచేస్తున్న ఈ స్కూల్లో ఉద్యోగం ఇప్పించడం ఏంటి? నాకంతా మాయలా ఉంది అంది 50 ఏళ్ల మైసమ్మ. నా పేరే మాయ కదా అందుకు అంది మాయ. ఆ రోజు మనోహర్ ఇంట్లోంచి బయటకు వచ్చేసిన మాయ కనిపించిన సిటీ బస్ ఎక్కింది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎక్కడికి వెళ్ళాలమ్మా అడిగాడు కండక్టర్. అప్పుడు బస్సులో 5-6 ప్యాసింజర్లు ఉన్నారు. అదే ఆఖరి బస్సు. ఎక్కడి వరకు వెళుతుంది అడిగింది మాయ. మల్లారం, ఆ ఊళ్ళోనే నైట్ హాల్ట్ చెప్పాడు కండక్టర్. అక్కడికే ఇవ్వండి చెప్పి 10 రూపాయలు ఇచ్చిందామె. సరిగ్గా అదే సమయంలో అమ్మ దండాలమ్మ ఆ మాటకి తలెత్తి చూసింది. ఎదురుగా మైసమ్మ. 5 ఏళ్ల క్రితం తమ ఇంట్లో ఒక పని మనిషి. మీరేటి బస్ ఎక్కడేంటి? మా ఊరు వస్తున్నారేంటి అంది మైసమ్మ ఆశ్చర్యపోతూ. ఆ ఊరు మీ ఊరా? తెలీదే. అక్కడ ఎవరున్నారమ్మా? ఎవరూ లేరు. ఇంత రాత్రిపూట ఆ ఊరు వెళ్ళడం ఏంటి? బస్సు ఆ ఊళ్ళో ఆగాక మా ఇంటికి ఒకసారి రావాలమ్మా, రేపు తమని ఎక్కడ కలవమంటారు అని అడిగింది మైసమ్మ. రేపెందుకు, ఇప్పుడే మీ ఇంటికి వస్తాను. ఈ రాత్రికి నీ ఇంట్లో పడుకొని ఇస్తావా? గాద్గదిక స్వరంతో అడుగుతున్న మాయా ముఖం వైపు ఆశ్చర్యంగా చూసింది మైసమ్మ. ఏదో కష్టంలో ఉంది తల్లి అని వెంటనే పసికట్టేసింది మైసమ్మ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మాటల మధ్యలో నాకు ఉద్యోగం చూసి పెడతావా అని అడిగిన మాయ మాటలకు మైసమ్మ మరింత ఆశ్చర్యపోయింది. మైసమ్మ ప్రస్తుతం అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. మర్నాడే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళింది మైసమ్మ మాయను. ఎలిమెంటరీ క్లాస్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో లెసన్స్ చెప్పాలి. చెప్పగలరా అడిగింది ఆ ప్రిన్సిపాల్. ఆ ప్రిన్సిపాల్ ఇంటర్ తప్పిన క్యాండిడేట్. భర్త వడ్డీ వ్యాపారి. స్కూళ్ళ బిజినెస్ బాగుంటుందంటే ఈ బిజినెస్ పెట్టుకుంది. ప్రయత్నిస్తాను. ఏం చదువుకున్నారు చెప్పడానికి తటపటాయించింది మాయ. ఇక్కడ అందరూ ఇంటర్ 10th క్లాసు తప్పినోళ్లే. పాస్ అయిన వాళ్ళకి హయ్యర్ క్లాసులు ఇస్తాం. ఇంగ్లీష్ మీడియం అయితే 50 రూపాయలు ఎక్కువ. కాంపిటీషన్ కదా అంది ప్రిన్సిపాల్. MBA చెప్పింది మాయ. అలాంటి చదువు ఉంటుందని ఆ ప్రిన్సిపాల్ ఎప్పుడూ వినలేదు. MPA అంటే? MBA అని వినపడగానే దూరంగా కూర్చున్న క్లర్క్ షాక్ కొట్టిన వాడిలా ఆమె వైపు చూసి లేచి గబుక్కున ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్ళి ఏదో చెప్పాడు. 5 నిమిషాల తర్వాత, చాలా పెద్ద చదువు అన్నమాట. నేను పెద్దగా చదువుకోలేదు రండి. ఎక్కడ చదివారు? MPA అంది. అదే MBA అమెరికాలో. ఆ మాటతో ఆ ప్రిన్సిపాల్ ఆ క్లర్క్ ఇద్దరూ దామ్మని పడిపోయారు. ఎట్టకేలకు నెలకు 700 రూపాయల జీతానికి అక్కడ టీచర్గా చేరింది మాయ. 250 రూపాయలకి 2 గదుల ఇల్లు తీసుకుంది. తన దగ్గర ఉన్న డబ్బుతో 2 చీరలు, జాకెట్లు, ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుక్కుంది. రోజు ఉదయం సాయంత్రం వచ్చి మైసమ్మే ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుంది. మైసమ్మకు మొదటి రోజునే చెప్పింది, నేను ఫలానా అని ఎవరికి చెప్పొద్దు.
మా అన్నయ్య కానీ, ఇంటి పని మనుషులు కానీ, కారు డ్రైవర్స్ కానీ ఎవరు కనిపించినా సరేనా? అలాగేనమ్మా. కానీ గర్భిణి తల్లివి, నీకెందుకమ్మా ఈ కష్టాలు? నా బిడ్డ కోసం. అంతవరకు రహస్యంగా ఉండక తప్పదు బదులిచ్చింది మాయ. మరేం మాట్లాడలేకపోయింది మైసమ్మ. పెద్ద గోతిలో పడిపోయిన వాడికి ఆకాశం చిన్నదిగా కనిపిస్తుంది. నిరాశ కూడా అలాంటివే. దుఃఖాన్ని చెరిపేసుకోవడానికి చిరునవ్వు మందుంది, కానీ నిరాశను తరిమేయడానికి మందు కనపడదు. ఎత్తుక్కోవాలి. ఇప్పుడు తెలుస్తుంది ఆత్మస్థైర్యమే అసలైన మందు అని. మనోహర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఖాళీ అయిపోయిన మహాపట్టణంలో ఒంటరిగా నుంచున్న వాడిలా అయిపోయింది అతని మనసు. ఇరానీ రెస్టారెంట్లో టీ తాగుతున్నాడు అతను. సిగరెట్ తీసి వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె కోసం అటు ఇటు చూస్తున్నాడు. అతని పక్కనే పావుగంట నుంచి కూర్చున్న వ్యక్తి లైటర్ వెలిగించాడు. థ్యాంక్స్, సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు మనోహర్. నీతో పనుంది, నాతో వస్తావా అన్నాడు అతను. మీరెవరో నాకు తెలియదు. నకరాలు చేయకుండా పద లే అంటూ ఆ వ్యక్తి అమాంతంగా మనోహర్ కాలర్ పట్టుకుని రోడ్డు మీద ఉన్న టాటా సుమో వైపు తీసుకుపోయాడు. మరుక్షణంలో అక్కడి నుంచి టాటా సుమో సర్రమని ముందుకు దూసుకుపోయింది. తన వైపే కోపంగా ఉగ్రంగా చూస్తున్న బెనర్జీని చూడగానే కొంత విషయం అర్థమైంది మనోహర్కి. మాయ ఎక్కడుంది? తెలీదు. నీ ఇంటికి మాయ ఎలా వచ్చింది? తెలీదు. నీ ఇంటి నుండి మాయ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? తెలీదు. మాయను ఎందుకు ప్రేమించావు? నేను ప్రేమించలేదు. నువ్వు ప్రేమించకుండానే ఆమె గర్భవతి అయిందా? నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావో చెప్పు కోపంగా అడిగాడు మనోహర్. చెప్పమంటావా? నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడు ఏ అస్సాం అడవుల్లోనో ఏ అరకు అడవుల్లోనో వదిలేయగలను. కానీ నిన్ను ప్రేమించింది నా చెల్లి అయిపోయింది కాబట్టి నిన్ను చంపేయాలో వదిలేయాలో నిర్ణయం చేయాల్సింది నా చెల్లి కాబట్టి నీతో నేను ఇలా మాట్లాడుతున్నాను. చూడు మనోహర్, 1 కాదు 2 కాదు, వారం రోజులు టైం ఇస్తున్నాను. మాయాదేవి నా ఎదురుగా ఉండాలి. ఇదిగో నా సెల్ నెంబర్. 7వ రోజు రాత్రి 12 వరకు వెయిట్ చేస్తాను. తర్వాత మీ వాళ్ళకి నీ శవాన్ని పంపి నేను అమెరికా వెళ్ళిపోతాను. అండర్స్టాండ్? అసహనంగా అన్నాడు బెనర్జీ. పులిబోన్లోంచి బయటపడ్డట్టుగా అక్కడి నుంచి బయటపడ్డాడు మనోహర్. గమ్మత్తుగా అదే రోజు రాత్రి బెనర్జీకి మాయ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్య, నీకు కూడా ఫోన్ చేయదలుచుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి నాపై నీకున్న ప్రేమ నాకు తెలుసు. స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలికి రాయి తగిలి నేను కింద పడితే నువ్వు రాయి పెట్టి కాలికి గాయం చేసుకునేవాడివి. నేను కనిపించకపోవడంతో నువ్వు మనోహర్ మీదో దాడి చేస్తావని తెలుసు. అంచేత ఈ ఫోన్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి వచ్చేయడానికి కానీ అతనేం కారణం కాదు. అన్నిటికీ నేనే కారణం. నా మీద నీకేదైనా అభిమానం ఉంటే అతనికి ఏమాత్రం హాని తలపెట్టొద్దు. అది కాదు మాయా, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? డబ్బు లేకుండా ఎలా బ్రతుకుతావు? ఎక్కడున్నావో చెప్పు. దయచేసి నన్ను అర్థం చేసుకో. అన్నయ్య, నీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు. లెట్ మీ లీవ్ ఆన్ ఐ ఓన్. చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతుకుతున్నాను. ఇప్పుడిప్పుడే నాకు జీవితం అంటే ఏమిటో తెలుస్తోంది. 2 రూపాయలతో సిటీ బస్ ఎక్కడం, కూరగాయలు కొనుక్కోవడానికి డబ్బు వెతుక్కోవడం, నా దుస్తులు నేను ఉతుక్కోవడం, 10,000 రూపాయల డ్రెస్ తప్ప ముట్టని నేను 250 రూపాయల సాదా చీర కట్టుకోవడం. నా ఇంట్లో ఫోన్ లేదు తెలుసా? ఒకసారి జనరేటర్ పాడైనప్పుడు ఏసీ పనిచేయకపోతే పసివాళ్ళని కొట్టిన సంగతి గుర్తుకు తెచ్చుకొని ఇవాళ బాధపడుతున్నాను. టైంకి కారును పోర్టికోలో రెడీగా ఉంచకపోతే డ్రైవర్ని కొట్టిన విషయం గుర్తుకొచ్చి బాధపడుతున్నాను. నీ ఇంట్లో ఫ్యాన్, ఆఫ్టర్ ఆల్ ఫ్యాన్. నీ స్థానంలో ఉన్నప్పుడు నేను అన్నీ ఆఫ్టర్ ఆల్ అని అనుకున్నాను. కానీ ఇవాళ చాప మీద ఒకే తలగడ వేసుకుని ఇంటి పైకప్పు వైపు చూస్తూ పడుకున్నప్పుడు ఇవన్నీ నేను ఎందుకు మిస్ అయ్యానని ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి బాధలు ఉంటాయని నీకు తెలియదు కదూ? నాకు తెలియదు. మంచికో చెడ్డకో నా జీవితంలోకి అతి సాధారణమైన ఒక వాస్తవం ప్రవేశించింది. ఆ వాస్తవం నుంచి ఎన్నెన్నో నిజాన్ని తెలుసుకున్నాను. కఠిన సత్యాన్ని తెలుసుకుంటున్నాను. పిచ్చిపోయింది, తలకి రోకలు చుట్టమన్నట్ట. నేను వెనకటికి ఒకడు. అలా ఉంది నీ వాస్తవ దృక్పథం. లైఫ్ ఆర్ట్ సినిమా కాదు. జీవితం ఎంత విషాదభరితం అని చూసి ఆనందించడానికి నీ మూర్ఖత్వమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది కోపంగా అన్నాడు బెనర్జీ. లేదు, నేను చాలా బ్రతకాలనుకున్నాను. దట్స్ ఆల్. నేను కోరుకున్నది దక్కించుకోవాలనుకున్నాను. నీకు జ్ఞాపకం ఉందా? నీకు కావాల్సిన షాంపైన్ బ్రాండ్ కోసం నువ్వెలా తహతలాడిపోయి ఢిల్లీ నుండి ఫ్లైట్లో ఆ బాటిల్ని తెప్పించుకు తీరే వరకు నిద్రపోలేదు. మరి ఒక మగవాడు బలహీనత కోసం
పట్టుబట్టట్టుగా లేనిది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయాన్ని సాధించుకోవడానికి చేసే ప్రయత్నం మీ అందరి దృష్టిలో ఫూలిష్ థింగ్, అవునా? అదే నా నీ అభిప్రాయం. అది కాదు బేబీ, మాకందరికీ నువ్వేమీ కావని వదిలేయమంటావా, మర్చిపోమంటావా? నీ ఇష్టం. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. ఎప్పుడైనా అవసరం వస్తే అమెరికాకి ఫోన్ చెయ్యి. 24 గంటల్లో నీ ముందుకు వస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఫోన్ కట్ అయింది. ఆ మర్నాడే బెనర్జీ అమెరికా వెళ్ళిపోయాడు. భయం మనిషిని సగం చంపేస్తుంది. అలాగే తయారైంది మనోహర్ పరిస్థితి. బెనర్జీ ఏ క్షణాన్ని తన మీద పడతాడోనని భయం ఒక పక్క, ఇంకో పక్క సరోజ తృణీకరణ, మూడో పక్కన మాయ. రోజు రోజుకు వెంటాడుతున్న మాయ జ్ఞాపకాలు. రోజుల తరబడి ఇంటికి వెళ్ళటం మానేశాడు మనోహర్. తెలిసిన ఫ్రెండ్ రూమ్లో నిస్తేజంగా పిచ్చివాళ్ళ గడపడానికి అలవాటు పడిపోయాడు అతను. ఒంటరితనం, ఎవరూ లేని ఒంటరితనం అతనికి ఇప్పుడు బాగా ఇష్టం. పిల్లలతో గడపడం ఎంతో హాయ్ అని అనిపిస్తోంది మాయాదేవి. పిల్లలతో గడపడం ఎంతో హాయిని అనుభవిస్తోంది మాయాదేవి. ఆ రోజు క్లాస్లో పిల్లలకి ఏదో కథ చెప్తున్నప్పుడు కడుపులో వికారంగా అనిపించింది ఆమెకు. తల తిరుగుతున్నట్టు అనిపించి స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చుంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించడం, పక్కనున్న కుర్చీ మీద వాలిపోవడం జరిగింది. ఆ దృశ్యాన్ని దూరంగా ఉన్న మైసమ్మ చూసింది. మాయమ్మ అంటూ పరుగున వచ్చింది. రిక్షాలో కొంచెం దగ్గరలో ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. 2 గంటల తర్వాత మెలకు వచ్చింది మాయాదేవికి. ఎదురుగా డాక్టర్, ఆ పక్కన మైసమ్మ, పక్కన కొలీగ్స్ కొంతమంది. నీకు 4 రోజుల్లో డెలివరీ రావచ్చు, కానీ చిన్న కాంప్లికేషన్స్, కడుపులో బిడ్డ తిరగబడిందేమోనని నా అనుమానం. నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు. ఆలస్యం చేయకుండా సిటీకి వెళ్ళి ఎక్స్రే తీయించుకో అమ్మా, చెప్పింది లేడీ డాక్టర్. 2 గంటల తర్వాత టెస్టులన్నీ చేయించుకుని ఎక్స్రే తీయించుకుని రిపోర్ట్తో క్లినిక్లోంచి బయటకు వచ్చింది మాయ. తను బస్టాండ్లో నిలబడి టానిక్, టాబ్లెట్స్ కోసం మైసమ్మను పక్కనే ఉన్న మెడికల్ షాప్కి పంపింది. బస్టాప్లో నిలబడ్డం ఆమెకు చాలా విచిత్రంగా ఉంది. అదే రోడ్లో ఆమె స్పీడుగా కారులో వెళుతూ బస్టాప్లో గంటలు వీళ్ళు ఎలా వెయిట్ చేస్తారో కదా అనుకునేది. మందులు, టానిక్లతో మైసమ్మ వచ్చింది. 26 రూపాయలు అయిందమ్మా, ఇదిగో 4 రూపాయలు అంటూ 4 రూపాయలని ఆమె చేతిలో పెట్టింది మైసమ్మ. 4 రూపాయలు. ఆ 4 రూపాయలని భద్రంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందామె. 4,000 రూపాయలను కూడా కేర్లెస్గా ఒక పావు గంటలో ఖర్చు చేసిన రోజులు జ్ఞాపకానికి వచ్చాయి. అరగంట నిలబడిన తర్వాత సిటీ బస్సు వచ్చింది. మైసమ్మతో పాటు ముందుకు కదిలింది మాయాదేవి. అప్పుడు వినిపించింది ఆ కంఠం. చప్పున తల తిప్పి చూసింది అన్నపూర్ణమ్మ. నువ్వు మాయవు కదూ? 3 నెలల్లోనే రూపుమారిపోయిన మాయను గుర్తుపడుతూ అడిగిందామె. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అంటూ ఎత్తైన ఆమె గర్భం వైపు చూసి భారంగా నిట్టూర్చింది. ఆమె అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు మాయ. మీరెలా ఉన్నారు అని అడిగింది. చూస్తున్నావుగా, ఎన్నో నెల? నెమ్మదిగా అడిగింది అన్నపూర్ణమ్మ. 8. అన్నపూర్ణమ్మ పెదవుల మీద కనిపించని చిరునవ్వు. మాయ మనోహర్ యోగక్షేమం అడుగుతుందని ఆమె అనుకుంది. ఆమె అడగకపోవడంతో ఏం మాట్లాడాలో తోచక నిశ్శబ్దంగా ఉండిపోయింది. అన్నపూర్ణమ్మ మనోహర్ గురించి ఏదైనా చెప్తుందేమోనని మాయ అనుకుంది. ఆమె ఏవీ చెప్పకపోవడంతో మౌనం దాల్చింది. ఇంతలో ఇంకో బస్సు వచ్చింది. నేను వెళ్తానండి అంటూ ఆమె కళ్ళల్లోకి ఒకసారి చూసి ముందు కదిలింది మాయ. నీకు తెలుసా? సరోజ ఏదో చెప్పబోయిన అన్నపూర్ణమ్మ గొంతులోని మాటలు అలాగే ఉండిపోయాయి. బస్సు ఎక్కి కూర్చుంది మాయ. పక్కనే మైసమ్మ. ముందుకెళ్ళిపోతున్న బస్సులోంచి కనబడుతున్న మాయ కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ నిలబడింది అన్నపూర్ణమ్మ. రూమ్లోకి వచ్చిన ఫ్రెండ్ వైపు చూశాడు మనోహర్. పెరిగిన గెడ్డం, లోతుకెళ్ళిపోయిన కళ్ళు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ చూసినా అతన్ని వెంటనే గుర్తుపట్టలేదు. ఒరేయ్ మను, బజార్లో మీ నాన్న కనిపించారు. నువ్వెక్కడైనా కనిపిస్తే ఈ లెటర్ ఇవ్వమని చెప్పాడు. అందరికీ తెలియకుండా ఇలా అజ్ఞాతంగా ఉండడం ఎందుకు? ఏం సాధిద్దామని అంటూ ఒక కవర్ని అతని చేతిలో పెట్టాడు ఆ ఫ్రెండ్. భయం, బెనర్జీ భయం. బెనర్జీ మనుషులంటే భయం. తను బతకాలి, రహస్యంగానైనా బతకాలని బతుకు మీద ప్రేమ. ఎక్కడెక్కడో నీ కోసం వెతికించి విసిగిపోయి నువ్వెప్పుడైనా వస్తావని మీ వాళ్ళు ఆస్తో ఉన్నారు చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు ఆ ఫ్రెండ్. ఇంటి అడ్రస్కి వచ్చింది ఆ లెటర్. కవర్ చింపాడు. లోపల 2 పేజీల ఉత్తరం ముగింపులో సంతకం కోసం చూశాడు. సరోజ. గబుక్కున్న మొదటి పేజీ వైపు పరిగెత్తాయి అతని కళ్ళు. ప్రియమైన బావకు, నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుస్తాను. నేను మా ఊళ్ళో లేననే విషయం నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఢిల్లీలో యూనివర్సిటీ వాతావరణం నాకెంతో నచ్చింది. నేను ఆ రోజు నువ్వంటే నాకు ఇష్టం లేదని, పెళ్లి కాకపోయినా తండ్రి అయిన వ్యక్తిని నేను ఎలా పెళ్ళాడతానని చెప్పడం, ఇంట్లో వాళ్ళతో పాటు
నీకు కోపం తెప్పించింది కదూ. నీకు కోపం రావాలని అలా అన్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నేను ఎందుకు వదులుకున్నాను? ఆ విషయం నువ్వు ఆలోచించి ఉండవు కదూ. అందుకే ఈ ఉత్తరం. చిన్నప్పుడు నీటి బుడగల్ని దగ్గరగా చేసుకుని వాటి నీడలో మన ముఖాల్ని మనం చూసుకుని ఆనందిస్తున్న సమయంలో అంతలోనే అవి టప్మని పేలిపోయి మన ముఖం మీద తుంపర్లు పడినప్పుడు బుడగలు చిట్లిపోయాయని బాధపడతాం తప్ప మన ముఖం మీద తుంపర్లు పడ్డాయని బాధపడడం అవునా? అక్షరాల్లోకి అనువదించలేని సరదా. మనమిద్దరం చిన్నప్పుడు ఒకచోటే ఆడుకున్నాం, ఒకచోటే పడుకున్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, పాడుకున్నాం. నీ మీద నేను అభిమానాన్ని పెంచుకున్నా. నీటి బుడగలా పెరుగుతూనే ఉంది. నీవెప్పుడైనా నా సొంతమే కదా అనే అభిమానపు నీటి బుడగ అలా ఉండిపోయింది. కానీ ప్రేమ వేరు, అభిమానం వేరు అని నాకు తెలిసిన మొదటి క్షణమే ఆ నీటి బుడగ ఫట్మని పగిలిపోయి తుంపరాలైపోయి నా ముఖం మీద పడ్డాక తెలిసింది నేను ఉత్తి స్వార్థపరురాలినని. అవును, మేనమామ చేసిన త్యాగానికి కృతజ్ఞత కోసం నువ్వు చివరి వరకు నా కోసం నిలబడ్డావు. మనసులో ఆ మాయ మీద అంతులేని ప్రేమను ఉంచుకుని. నీకు మాయ అంటే చాలా ఇష్టమని నువ్వు ఆమె గురించి నాతో వ్యతిరేకంగా చెబుతున్నప్పుడు నాకు తెలిసింది. బావా, పుస్తకాల్లో రాసిన ప్రేమ, గజల్లో దాగిన ప్రేమ కావచ్చు, కానీ జీవితంలో ప్రేమ అంటే ఏమిటో మాయ గురించి తెలిసాక నేను తెలుసుకున్నాను. మేం ప్రేమికులం, మేం ప్రేమ కోసం ఆత్మహత్యలు చేసుకుంటాం, సర్వం త్యాగం చేస్తాం అని కబుర్లు చెబుతూ నిజమైన ప్రేమను ఫ్యాషన్లో ఒక భాగంగా మార్చేస్తున్న వాళ్ళందరికన్నా మాయ ఎంత గొప్పదో కదా. ఒక్కసారి మాయ మనసుని ఎక్స్రే తీసి చూడు బావా. నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే అనైతికంగానైనా నిన్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే తండ్రి పలుకుబడిని కనీసం ఉపయోగించకుండా లాయర్తోనే కోర్టుతో పోరాడుతుంది. చాలామంది ప్రేమ ఒక లైంగిక కోరిక అయితే అది తీరిపోయాక మాయ రహస్యంగా వెళ్ళిపోయేది కాదా. తన శృంగార ప్రక్రియను దాదాపు బహిరంగ చర్చకు ఎందుకు ఆహ్వానించింది? నిన్ను ఎప్పటికప్పుడు ఎందుకు ఇరిటేట్ చేసింది? నువ్వు ఆమె మీద ఎందుకు కేసు వేశావు? ఒక మనిషిగా చట్టాన్ని పక్కన పెట్టి ఒకసారి ఆలోచించు. నీది తప్పు లేదా? ఒకే ఒక కృతజ్ఞత అన్న కారణం వల్ల మాయకు దూరం అయిపోవాలని చూసావు నువ్వు. ఎవరి మీద కృతజ్ఞత? మేనమామ మీద కృతజ్ఞత. మేనమామ ద్వారా ఆయన కూతురుగా నన్ను నువ్వు అభిమానించావు తప్ప నీ మనసుతో నువ్వు అభిమానించలేవు. అలాగే నా విషయంలో కూడా భావమనే నిన్ను అభిమానించాను తప్ప సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను తప్ప ఆత్మతో నిన్ను ప్రేమించలేదని ఆలస్యంగా తెలుసుకున్నాకే ఆ రోజు నేను అలా ప్రవర్తించాను. నేను ఆ రోజు బాధపడుతూ నా నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ నిర్ణయం అని ఇప్పటికి నాకు పూర్తిగా తెలిసింది. ఐ యామ్ హ్యాపీ నౌ. ఈ ఢిల్లీలో ఆ మధ్య నేను ఆనాటి మొఘలాయి పురాతన కట్టడాన్ని చూశాను. అంత అద్భుతమైన భవనాలను అంత సౌందర్యవంతంగా ఆనాటి రాజులు లేదా పురుషులు ఆనాటి రాణుల కోసం, స్త్రీల కోసం ఎందుకు నిర్మించారు? ప్రేమంటే లైంగిక చర్య మాత్రమే కాదని చెప్పడానికి. ప్రేమంటే ఒక ముద్దు కాదు, ప్రేమంటే ఒక స్పర్శ కాదు, ప్రేమంటే ఒక కౌగులి కాదు, ప్రేమంటే ఒక కళ కాదు, ప్రేమంటే ఒక గొప్ప కొటేషన్ కాదు. ఆమె కన్నులలో అనంతాంబరపు నీలి నీడలు కలవు అని కృష్ణశాస్త్రి అన్నా. ఎన్ని రంగులెన్ని పువ్వులెన్ని సొగసులు ఇచ్చాడు, అన్నిట్లో నిన్నే చూడమన్నాడు అని ఆత్రేయ అన్న. కోయిల పాటలో, తుమ్మెద రెక్కల్లో, పూల పుప్పడిలో, పాలతీపిలో కనిపించేది ప్రేమ తపన తప్ప ప్రేమ కాదు. ప్రేమంటే ఒక ఆత్మ, ఇట్స్ ఏ సోల్. ఆత్మ ప్రేమించడం అరుదుగా సంభవిస్తుంది. అలాంటి ఆత్మను నేను మాయాదేవిలో చూశాను. చలం మైదానంలో ఒక రాజేశ్వరిని చూశాను. కామం కోసం ఆమె అమీర్ వెనుక పరిగెత్తిందని అదే స్త్రీవాదం అనే విధంగా చలానికి భాష్యం చెప్పే కొందరు స్త్రీవాదులు తమ కాముకత్వానికి చలం ఆదర్శాన్ని ముసుగ్గా వేస్తున్నారని నేను అంటాను తప్ప. అలాగే బుచ్చిబాబు చివరకు మిగిలేదిలో అమృతం, వడ్డేర చండీదాసు, హిమజ్వాలలోని స్వప్నరాగలీన లాగే సజీవ నాయక మాయ. ఆమె చేసిన పోరాటం వెనుక ఒక కాజ్, ఒక పర్పస్, ఒక ఆర్తి, ఒక ఆర్ద్రత ఉంది. నా ఆలోచన నేను తప్పు కాదని అనుకుంటాను బావా. ఆమె తన వాళ్ళందరినీ కాదనుకుని దూరంగా వెళ్ళిపోయిందని విన్నాను. ఆమె దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది ఆలోచించావా?
ఎప్పటికైనా నీకు దగ్గరవుదామనే భావనతోనే అని నా అభిప్రాయం. కానీ బావా, దయచేసి నా విన్నపాన్ని మన్నిస్తావని ఆశ. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, కలిసి ఉన్నా కలిసి లేకపోయినా అది వేరే విషయం. కానీ ఆమె ఆత్మను గాయపరచకు. నిర్ణయం నీదే. ఇప్పటికే ఉత్తరం పెద్దదైంది కదూ. రాత్రి 2 గంటల సమయంలో దూరంగా కనిపిస్తున్న కుతుబ్ మినార్ని చూస్తూ రాస్తున్నాను. ఉంటాను, నీ సరోజ. ఆ ఉత్తరం చదవగానే జలపాతం కింద తడుస్తున్న వాడిలా అయిపోయాడు మనోహర్. ఆ ఉత్తరాన్ని అతను ఆ రాత్రి ఎన్నిసార్లు చదివాడో లెక్కలేదు. మాయాదేవికి ఏ క్షణమైనా ప్రసవం జరగచ్చు. నువ్వు సిటీలో ఆసుపత్రిలో చేరితే బాగుంటుంది. నాకు తెలిసిన నర్సింగ్ హోమ్ ఉంది, కానీ ఖర్చులు ఎక్కువ. వెళతావా అని అడిగింది క్లినిక్ డాక్టర్. ఎంత అవుతుంది డాక్టర్? 6-7 వేలు దాటినా దాటొచ్చు. 6-7 వేలు ఈ పరిస్థితిలో చాలా కష్టం. ఇప్పటికే మెడలోని చైన్, చేతికున్న ఉంగరం మెడిసిన్స్ కోసం అయిపోయాయి. డాక్టర్ ఇచ్చిన జాబితా ప్రకారం తిండి తినడానికి డబ్బు కొరత. అప్పుడప్పుడు తనున్న పరిస్థితికి కళ్ళల్లో అంతులేని బాధ, అంతులోనే నిగ్రహం. ఎత్తుగా కనిపించే గర్భమే ఆమెకు ఓదార్పు. పర్వాలేదమ్మా, పట్నమే వెళతాం. ఆ డాక్టర్ అడ్రస్ చెప్పండి. ఆ మాటలు అంటున్న మైసమ్మ వైపు చూసింది మాయ. డాక్టర్ పట్నంలోని నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి చెప్పి ఆ అడ్రస్ను మైసమ్మకి ఇచ్చింది. బాలానగర్లో బస్సు దిగి కాలినడకన అక్కడకు దగ్గరలోనే ఉన్న నర్సింగ్ హోమ్కి చేరారు మైసమ్మ, మాయాదేవి. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక రూమ్లోకి వెళ్ళాక మైసమ్మని అడిగింది. మనూళ్ళలోనే పురుడు పోసుకుంటే సరిపోయేది. పురుడు అయ్యేసరికి 7,000 దాటిపోతుందేమో. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు మైసమ్మ? అడిగింది మాయ. నువ్వు డబ్బు గురించి బెంగపడకు తల్లి. ఆడదాని మెడలో బంగారు పుస్తల తాడు ఉండాలని ఎందుకంటారో తెలుసా? ఇలాంటి సమయాల్లో పనికొస్తుందని. 2 తులాల తాడు. మా దొర చచ్చిపోతూ మిగిల్చిన ఆస్తి ఇదే అందామె మామూలుగా. మాయాదేవి కనురెప్పల్లోకి ఒక్కసారి కన్నీటి తడి తొణికిసలాడింది. ధనవంతుడు ఎప్పుడు పట్టించుకొని మామూలు మనుషుల మనసులో ఎంత మానవత్వం దాగి ఉంటుంది. నీ రుణం ఎలా తీర్చుకోగలను మైసమ్మ? అంది మాయ కృతజ్ఞతగా. అంత పెద్ద పెద్ద మాటలనకమ్మా. నీ తల్లే ఉంటే నీకు ఈ పాటి సాయం చెయ్యదా? ఆ మాటలంటున్న మైసమ్మ వైపు, తల్లి వైపు చూసినట్టుగా చూసింది మాయ. అరగంట తర్వాత డాక్టర్ వచ్చి టెస్టులన్నీ చేసి, బాగా నీరసంగా ఉన్నావు, సిజేరియన్ చేయాల్సి వస్తుందేమో అంది. ఏం మాట్లాడలేదు మాయ. ఇంజెక్షన్ చేసి ఏ మెడిసిన్స్ ఏ సమయాల్లో ఇవ్వాలో నర్స్కి చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. ఎందుకో మాయకి మాట మాటకు చెమటలు పట్టేస్తున్నాయి. తడిగుడ్డతో చెమటను తుడుస్తోంది మైసమ్మ. మొదటి కాన్పు కదా, భయంగానే ఉంటుంది, కంగారు పడకు అని మైసమ్మ ధైర్యం చెబుతోంది. ట్యాంక్ బండి మీద సిమెంట్ చెమటాపై కూర్చున్న మనోహర్ కార్లలోనూ స్కూటర్ మీద జాలీగా పోతున్న జంటల వైపు చూస్తున్నాడు. ఇది ఫలానా అని తెలియని బాధ, కనిపించని గాయం. ఒక్కసారి కనిపిస్తే బావుణ్ణు, కానీ ఇంతలోనే మేల్ ఇగో. తన పరిస్థితికి కారణమైన మాయ ఏమైతే తనకేమిటి, ఎలా పోతే తనకేమిటి? ఏదో అంతులేని నిరాశ. లేచి నడుస్తున్నాడు. అతను ఆ సమయంలో పిచ్చివాడిలా ఉన్నాడు. సమాజం బహిష్కరించిన వాడిలా ఉన్నాడు. ఉదయం 12 గంటలు. నొప్పులు ప్రారంభమయ్యాయి మాయకు. నర్స్ డాక్టర్ని పిలువగా హడావిడి మొదలైంది. థ్యాంక్ గాడ్, ఆపరేషన్ అవసరమవుతుందనుకున్నాను. షీఈజ్ లక్కీ. ప్రసవం సుఖంగా జరిగే పరిస్థితి కనిపించడంతో డాక్టర్ ఆనందంగా ఉంది. క్షణం క్షణం భారంగా ఉంది. ప్రసవ సమయం దగ్గర పడింది. మాయ ఇప్పటి వరకు దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదు. కానీ తనకు ఏ రకమైన ఇబ్బంది, బాధ కలగకుండా ప్రసవం జరగాలని భగవంతుడిని ప్రార్థించింది. ఆ రకంగానే ఆమెకు సుఖప్రసవం జరిగింది. మగబిడ్డ. ఆ బిడ్డను క్లీన్ చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది నర్స్. నిద్రపోతున్న మాయ వైపు చూస్తూ, ఈమెతో పాటు నువ్వు ఒక్కదానివే ఉన్నావేం? భర్తకు కబురు చెయ్యి అంది డాక్టర్. మైసమ్మ మౌనం వహించింది. డాక్టర్ గబగబా ముందుకెళ్ళిపోతూ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ని చూసి, మేడం, మీకోసం ఎదురు చూస్తున్నాను. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు, చాలా కాంప్లికేటెడ్ కేసు, అందుకే ఫోన్ చేశాను, రండి తీసుకెళ్తాను అని అంది. ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడిన ఆ డాక్టర్కి బెడ్ మీద పడుకున్న మాయ స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యంగా లోపలికి అడుగు పెట్టింది ఆమె. చాలా దగ్గరగా వచ్చి మాయ అని ఉత్కంఠభరితంగా అరచినంతగా అంది. డాక్టర్ వైపు చూసింది ఆ సీనియర్ డాక్టర్ శకుంతల. డాక్టర్, ఈమె మీకు తెలుసా? తెలుసు. ఎలా ఉంది ఈమె హెల్త్ కండిషన్ అంటూ మాయ నాడి చూసింది డాక్టర్ శకుంతల. వెరీ వీక్. చూడురమ్మా, ఈవిడెవరో నీకు తెలియకపోవడం వల్ల ఇలా ఆర్డినరీ రూమ్లో ఇలా ఉంచావు. వెంటనే అర్జెంటుగా స్పెషల్ రూమ్లోకి ఈవిడ్ని మార్చు. సెకండ్, 5-6 నర్సుల్ని ఈవిడ దగ్గర ఉంచు అని చెప్పి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. మాయ నుదుటికి పట్టిన చెమటను తన బయట చెంగుతో తుడిచింది డాక్టర్ శకుంతల.
సిటీలో అంత పెద్ద డాక్టర్ శకుంతల ఒక మామూలు పేషెంట్కి అలా సేవ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ లేడీ డాక్టర్కి. ఆవిడ చెప్పినట్టుగా రూమ్ చేంజ్ చేయడానికి అరేంజ్మెంట్ చేసి ఆమె దగ్గరగా వచ్చి, డాక్టర్, ఎవరు డాక్టర్ ఈవిడ అని నెమ్మదిగా అడిగింది. ఎవరు చెప్తే కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు ఈ హాస్పిటల్లో 25 కోట్ల వ్యాపారం చేసి ఒక ఇండస్ట్రియలిస్టు కూతురు కేసుకే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసావు. కానీ ఈమె నీకు జ్ఞాపకం ఉందా? మాయా ఎంటర్ప్రైజెస్ కంపెనీలో ప్యానెల్ డాక్టర్గా రికమెండ్ చేయమని ఒకసారి నువ్వు అడిగావు, గుర్తు ఉందా? అవును, ఆ కంపెనీ ఎండి మిస్ మాయాదేవి, చెప్పింది డాక్టర్ శకుంతల. మిస్ మాయాదేవి ఆ మాటకు స్థానమైపోయింది ఆ లేడీ డాక్టర్. ఏం మాట్లాడాలో ఆమెకేం అర్థం కాలేదు. ఆ తర్వాత 10 నిమిషాల్లో మాయా స్పెషల్ రూమ్లో 2 స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలో 4 నర్సుల అసిస్టెంట్స్తో ఉంది. దాదాపు 3 గంటల తర్వాత మాయకు మెలకు వచ్చింది. మాయా ఆర్ యు ఆల్ రైట్? ఆ పిలుపుతో కళ్ళు విప్పింది. ఎదురుగా డాక్టర్ శకుంతల. ఆమె ఎక్కడికి ఎలా వచ్చిందో మాయకు అర్థం కాలేదు. మీరు వివరాలన్నీ తర్వాత, ముందు నీ కొడుకుని చూసుకో అంటూ ఉయ్యాల్లో పడుకున్న బిడ్డను తీసుకొచ్చి ఆమె చేతికి అందించింది డాక్టర్ శకుంతల. తెల్లగా రబ్బర్ బొమ్మలా మెరిసిపోతున్నాడు బాబు. వాడి చిన్నారి మెత్తటి బుగ్గ మీద శుతిమెత్తగా ముద్దు పెట్టుకుంది మాయ. ఆ ముద్దు ఇన్ని నెలలుగా ఆమె అనుభవించిన దుఃఖాన్ని పటాపంచలు చేసేసింది. ఆమెకెందుకో ఒక్కసారి కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ల వెనుక దుఃఖం గురించి ఒక్క శకుంతలకు మాత్రమే తెలుసు. బాధపడకు, పరిస్థితులు చక్కబెట్టడానికి ఒక చుక్కాని నీ కొడుకు. అలా అంటున్న శకుంతల వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది మాయాదేవి. మాయ ఇక్కడున్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను, నర్సింగ్ హోమ్ డాక్టర్తో అంది శకుంతల. ఎన్నోసార్లు రిక్వెస్ట్లు చేస్తేనే కానీ రాని డాక్టర్ శకుంతల ఆ మాట అనడంతో విత్ ప్లెజర్ అంది నర్సింగ్ హోమ్ డాక్టర్. కానీ నేనుండేది మాయ కోసం, మిగతా కేసులు చూడమంటే చూడను అంది శకుంతల. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆ డాక్టర్. అందరూ వెళ్ళిపోయాక మైసమ్మను బయటకు పంపి, చెప్పమ్మా, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగింది ఆమె ఆప్యాయంగా. మీ ఎదురుగా ఉన్నాను, ప్రస్తుతం బిడ్డను కన్నాను, కొంచెం హుషారుగా అంది మాయ. ఎంతగా మారిపోయావో తెలుసా? నువ్వు అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా? జుట్టు నిమురుతూ అడిగింది శకుంతల. జీవితం అనే అద్దంలో ప్రతిరోజు చూసుకుంటున్నాను డాక్టర్, ఫిలసాఫికల్గా బదిలిచ్చింది మాయాదేవి. డాక్టర్ శకుంతల కలవడం, బాబు పుట్టడం మాయకు కొండంత మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. వారం రోజుల తర్వాత మాయను డిశ్చార్జ్ చేస్తున్న రోజున బాబును 2 చేతుల్లో పెట్టుకుని మాయ మెట్లు దిగుతున్న సమయాన, నా కారులో నేను డ్రాప్ చేస్తాను అంది డాక్టర్ శకుంతల. వద్దు డాక్టర్, అసలు మీరు ఈ వారం రోజుల పాటు ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ మీరు బాధపడతారని మరి మాట్లాడలేదు మాయ. అతను వస్తున్నాడా అడిగింది డాక్టర్ శకుంతల. ఎవరు ప్రశ్నించింది మాయ. మనోహర్ అంది డాక్టర్ శకుంతల. నేను ఎవరి కోసం బయటికి రాలేదు మేడం, నేను నమ్మిన ఎథికల్ పాయింట్ కోసం బయటకు వచ్చాను అంది మాయ. మైసమ్మ ఆటో తీసుకొచ్చింది. ఆటో ఎక్కి కూర్చుంది మాయ. ఆ పక్కన మైసమ్మ. సీయు డాక్టర్ అంది మాయ. డాక్టర్ శకుంతల కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆటో ముందుకు కదిలింది. అదే సమయంలో దూరంగా చెట్టుచాటున ఉన్న మెర్సిడెస్ కారు వైపు చూసింది డాక్టర్ శకుంతల. ఆ కారు గ్లాస్ విండోస్ వెనుక నుంచి కన్న కూతురు దూరం నుంచి చూసి కన్నీళ్లు తుడుచుకుంటున్న ఓ తండ్రి విశ్వేశ్వర ప్రసాద్ ఉన్నాడన్న విషయం డాక్టర్ శకుంతలకు మాత్రమే తెలుసు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పాండిచ్చేరిలో పాతకాలపు శివాలయం ముందు బిచ్చగాడిలా కూర్చున్నాడు మనోహర్. అతని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ దేవాలయం పూజారి రోజులాగే అతని చేతిలో ప్రసాదం పెట్టి, చూడు బాబు, చాలా రోజుల నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను. నువ్వు బిచ్చగాడివి కాదని నాకు తెలుసు. అంచేత గుడి ప్రాంగణంలో పడుకుంటానంటే అనుమతి ఇచ్చాను. నీ నైరాస్యానికి కారణం ఏమిటి? నువ్వు జీవితంలో ఏం కోల్పోయావు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? నీకు తల్లి తండ్రి నా అనేవాళ్ళు ఎవరూ లేరా? భార్య పిల్లలు లేరా? యవ్వనంలో ఈ వైరాగ్యానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు వెంటనే బదిలివ్వలేకపోయాడు మనోహర్. కాసేపు తటపటాయించి, మహాత్మా, నాకందరూ ఉన్నాడు, కానీ నేనే అందరినీ కోల్పోయాను. పిపీలికాది బ్రహ్మపర్యంతంలో స్వచ్ఛమైన ఆత్మీయత కోసం వెతుకుతున్నాను. మనోహర్ మాటల వెనుక దాగిన ఆవేదన ఆ పూజారికి అర్థమైంది. నాయనా, ఎండమావులను చూసి వర్షం కోసం తప్పించడం మూర్ఖత్వం. నీ వాళ్ళని వదులుకొని నువ్వు ఆత్మశాంతి కోసం గుడులు గోపురాల చుట్టూ తిరగడం అవివేకం. ఆత్మశాంతి అనుబంధంలోనే ఉంది. ఆ అనుబంధమే శివతత్వం. పలాయనవాదం నిన్ను ఏకాగ్ని చేస్తే పిరికితనం నిన్ను అచేతనుణ్ణి చేస్తుంది.
ఇప్పటికే నువ్వు కాలయాపన చేసావు. వెళ్ళు, నీ వాళ్ళను కలుసుకో. జీవితంలో నీ మాధుర్యాన్ని అనుభవించు. కష్టం, సుఖం, బాధ, కన్నీళ్ళు, డబ్బు కోసం తాపత్రయం ఇవన్నీ ఉండకూడదని మనిషి తాపత్రయపడడం సహజం. వాటి సంబంధం లేదని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే ప్రయోజనం శూన్యం కదా. కష్టసుఖాలు, రాత్రి దినాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, చీకటి వెన్నెల రాత్రుల కలయిక. పురుషార్థం అంటే ఏమిటో తెలుసా? నీ గురించి నువ్వు తెలుసుకోవడమే. వెళ్ళు, ఇంటికెళ్ళు, నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ట్రైన్లో జనరల్ బోగిలో టికెట్ లేకుండా అతి మామూలు జనసమ్మర్దం మధ్య మనోహర్ బిచ్చగాడిలా, పిచ్చివాడిలా. అతనికి తల్లి, తండ్రి, మేనమామ, అత్త, సరోజ అందరూ గుర్తుకొస్తున్నారు. అందరినీ ఎప్పుడో జ్ఞాపకాల్లోంచి తుడిచేసిన మనోహర్కి ఆ పూజారి జ్ఞానబోధ తర్వాత కుటుంబీకులందరూ గుర్తుకు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది మాయ. ఎప్పుడో సరోజ రాసిన ఉత్తరంలోని నీటి బుడగ గుర్తుకొచ్చింది మనోహర్కి. ఒక మహాయోధుడు అనవరతం యుద్ధం చేసి అలసిపోయి నిద్రిస్తున్న క్షణంలో కలిగిన ఒక ఉలికిపాటుల జ్ఞాపకం అతనిలో గాయాన్ని రేపింది. ఇప్పుడు అతను దేనికి బాధపడదలుచుకోలేదు. బుద్ధి కర్మానుసారణి. మనోహర్ ఎదలోపలెక్కడో అంతర్మదనం, తగలబడిపోతున్న మహారణ్యం, నవ్వడానికి చిరునవ్వు దొరకని పరిస్థితి, ఏడవడానికి కన్నీటి బిందువు కోసం వెతుక్కునే పరిస్థితి. నాంపల్లి స్టేషన్లో రైలు దిగి నడవడం మొదలుపెట్టాడు మనోహర్ ఇంటి దిశగా. ఇంటి ముందు ప్లాస్టిక్ గుర్రపు బండి మీద 4.5 ఏళ్ల బాబు ఆడుకుంటున్నాడు. పక్కనే ఉన్న ఇసుకలోని గుర్రాన్ని పోనిచ్చి ఆ గుర్రాన్ని ముందుకు కదలడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. గుర్రం కదలడం లేదు. అతని ప్రయత్నం అతను చేశాడు, కానీ ఫలించలేదు. ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపుకి లోన గదిలోంచి వచ్చింది మాయ. ఏ ప్యారిస్ చిత్రకారుడో వేసిన బొమ్మలాంటి మాయ శిథిలమైపోయిన శిల్పంలా అయిపోయింది. బాధలు, భయాలు, బెంగ వల్ల తెల్లబడిపోయిన జుట్టు, కాంతిదనం పోయిన శరీరం, పేగుబంధం కోసమే బతుకుతున్నట్టుగా కనిపిస్తోందా మనిషి. ఎందుకు నాన్న ఏడుపు అంటూ బాబుని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళింది. తల్లి ఎత్తుకోగానే వాడిలో ఏడుపు మాయమైపోయింది. గ్లాస్తో పాలను తాగించి బట్టలు వేస్తూ అమ్మమ్మ ఇంటికి వెళతావా అని అంది. వెళదామన్నట్టుగా వాడు తలూపాడు. అమ్మమ్మ అంటే మైసమ్మ. మరో పావుగంట తర్వాత అక్కడికి దగ్గరలోనే పాకలో మైసమ్మ మంచం పక్కన బల్ల మీద కూర్చుంది మాయ. మైసమ్మ తన 2 చేతులతో బాబుని అందుకుంది. కట్టుకున్నాడు పోయాక, పిల్లలు రెక్కలో చెగిరిపోయాక ఒక్కదాన్ని ఒంటి పక్షిలా మిగిలిపోయాను. బతికి ఎందుకులే అనుకున్నాను, కానీ ఆ బతుకులో నువ్వు ప్రవేశించావు. మహారాణి పూరి గుడిసెలోకి వచ్చినట్టుగా వచ్చావు. ఎవరూ లేరనుకున్న నాకు తోడయ్యావు, కూతురు అయ్యావు. మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు లేడని తిడతాం, కానీ ఉన్నాడమ్మా. నాకు నిన్ను తోడుగా ఇచ్చాడు. నేను వెళ్ళిపోతున్న దశలో నీకు వీడిని తోడుగా ఇచ్చాడు అంటూ ఆ చిన్నారి బాబు బుగ్గను నిమిరి, బాగా చదువుకో నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకో అంది మైసమ్మ. వాడికేం అర్థమైందో తెలియదు కానీ హాయిగా నవ్వాడు. అమ్మా మాయ, ఇన్నేళ్ళు మనం కలిసి బతికాం, కానీ ఏనాడు నీకు కలిగిన కష్టం గురించి నేను అడగలేదు. నేను చచ్చిపోయే ముందు అడుగుతున్నాను, చెప్తావా తల్లి అని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా అడిగింది మైసమ్మ. అడుగు మైసమ్మ అంది మాయ. ఈ బిడ్డ తండ్రి ఎవరమ్మా? స్త్రీకి దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ కలిగించేది 2 విషయాలు. వాటి తర్వాత మిగతావన్నీ. ఆ 2 ఒకటి భర్త, 2 పిల్లలు. ఎవరూ లేకపోయినా, ఎవరూ దూరమైన స్త్రీ జీవితంలో సార్థకత లోపిస్తుంది. జ్ఞాపకం గుండు సూది లాంటిది, గుచ్చి బాధ పెడుతుంది. అందుకే బాబుకు కూడా నాన్న అనే పదం నేర్పలేదు మాయ. ఏం జవాబు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక మంచు బొమ్మల చిప్పిల్లుతున్న కన్నీటితో నిలబడిపోయింది మాయ. తన ప్రశ్నకు జవాబు రాకపోవడంతో, ఇన్ని కష్టాలు పడుతున్న అతని గురించి నువ్వు మాట్లాడడం లేదంటే నీ గుండెల్లో రగులుతున్న దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలనమ్మా. అయిపోయిన దాని గురించి బాధపడటం అనవసరం. చూడు తల్లి, నీటిలో మునిగిపోయేవాడికి ఒక్కొక్కప్పుడు గడ్డిపోల్చి ఆధారం అవుతుంది. అలా నీకు నీ కొడుకు ఆధారం అయ్యాడు. వాడిని బాగా చదివించు, వాడిని మంచిగా పెద్ద చెయ్యి, నీకు శుభం జరుగుతుంది తన మాటల్లో చెప్పి బాబుని గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అమ్మమ్మ పిలిచాడు బాబు. పలకలేదు మైసమ్మ. అనంతమైన సృష్టి రేఖల్ని తనలో ప్రతిఫలించుకునే గాజుగోళీలా కనిపిస్తున్న ఆమె కనుగుడ్ల వైపు చూస్తోంది మాయ. మైసమ్మ, ఆమె గొంతు బొంగిపోయింది. జీవితం ఎప్పుడూ సంపూర్ణం కాదు. సస్యశ్యామలమైన నేల ఎడారవుతుంది. ఎడారిలో మళ్ళీ పచ్చటి మొక్కల
మొలకెత్తుతుంది. రాయి నీటి బిందు అవుతుంది. నీటి బిందువు రాయిలా మారుతుంది. జీవితము అంతే. మైసమ్మ మాటలు గుర్తుకు తెచ్చుకుంటున్న మాయకు వాడిని బాగా చదివించు, వాడిని మంచిగా పెద్ద చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. ఆ మాటలే ఆమె చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి. ఇంకో 2 మలుపులు తిరిగితే ఇల్లు వస్తుంది. మనోహర్ గుండె నిండా భయం చోటు చేసుకుంది. తను నిరాశకు లోనైపోయి అమితంగా అభిమానించే తల్లిని తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయాడు. బాధ్యతను విస్మరించాడు. తన కోసం వాళ్ళు ఎంత తప్పించి ఉంటారో కదా, ఎంత బాధపడి ఉంటారో కదా, ఎంతటి దుఃఖాన్ని భరించి ఉంటారో కదా. పాండిచ్చేరి శివాలయం పూజారి మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఉన్న అనుబంధానికి దూరంగా పలాయనం మనిషికి దుఃఖమే కారణమే కదా. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో, నాన్న ఏమైనా సంపాదిస్తున్నాడా, ఎలా బతుకుతున్నారు వాళ్ళు, ఏ ఆర్థిక సమస్యల వల్ల చిక్కుకొని సంసారాన్ని ఈదుతున్నారు. మనోహర్కి ఒక్కసారి భౌతికత గుర్తుకొచ్చింది. మాయతో జరిగిన గొడవంతా ఏదో జన్మలో జరిగిన సంఘటనలా ఉంది. అటు ఇటు చూస్తూ నడుస్తున్నాడు అతను. ఎవరు పరిచయస్తులు కనిపించలేదు. తనొకప్పుడు ఆ దారంట వస్తుంటే ఎంతమంది ఫ్రెండ్స్ పలకరించేవారు. తన ఆకారం వల్ల ఎవరు గుర్తుపట్టడం లేదేమో. చింపిరి జుత్తు, మాసిన గెడ్డం, నలిగిపోయిన దుస్తులు. తను మనోహర్ కాడు, ఇంకెవడో. ఇంటి గేటు కనిపించగానే మనోహర్ గుండెల్లో స్పందన మొదలైంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గేటు తెరిచి లోనికి నడిచాడు. ఎలాంటి విషాదకరమైన దృశ్యాన్ని చూడాల్సి వస్తుందో భయం. అరుగు మీద కూర్చున్నాడు. తన హీరో హోండా ఆ అరుగుకి ఒక మూలన కాళ్ళు లేని వంటలా కనిపించింది. అమ్మా పిలవబోయాడు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఎదురుగా చూశాడు. బయట నుంచి లోనికి వస్తున్న తండ్రి. ఇంటిలోకి వెళుతూ అరుగు మీద కూర్చున్న వ్యక్తి వైపు చూసి, ఎవరు బాబు, ఏం కావాలి అని అడిగాడు. తండ్రిలో వృద్ధాప్యం కనిపిస్తోంది. తనలోనే కనిపిస్తున్నప్పుడు తండ్రిలో కనిపించదు. మనసులోనే నవ్వుకున్నాడు అతను. తండ్రి మనోహర్ ముఖంలోకి తేరిపాగా చూస్తున్నాడు. ఎవరు కావాలి, ఏ అడ్రస్ కావాలి? నేను చెప్పబోయి అడ్డు వచ్చింది మనోహర్కి. సరిగ్గా అదే సమయంలో లోన్ నుంచి తల్లి వచ్చింది. కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? చాలా రోజులకు విన్న తల్లి గొంతు. భర్త ఎదుట అపరిచిత వ్యక్తిని చూడగానే ఆవిడ గుమ్మం దగ్గర నిలబడిపోయింది. తల్లిలోనూ వయసు రీత్యా మార్పు వచ్చింది. ఎవరో మన అరుగు మీద కూర్చుంటేనూ తండ్రి ఏదో చెప్పబోతుండగా అదే పనిగా అన్నపూర్ణమ్మ మనోహర్ వైపు చూస్తోంది. ఒక్కసారిగా ఆమె ముఖం దివ్యజ్యోతులతో వెలిగిపోయింది. ఎవరో ఏంటండి, మన బాబు మనోహర్. ఒరే మను, పెను తుఫాన్లా వచ్చి కొడుకును చుట్టేసింది ఆవిడ. కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాక రకరకాల పుకార్లు వచ్చాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని కొంతమంది, సన్యాసుల్లో కలిసిపోయాడని కొంతమంది, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి బతుకుతున్నాడని. ఇలా బాధపడడం, దుఃఖపడడం, ఏడవడం దశలు దాటాక మనిషికి మరపు వస్తుంది. ఆ మర్చిపోవడంలో ఎంతో హాయి ఉంటుంది. అలాగా కొడుకును మర్చిపోయాడు ఆయన. భార్య ఎప్పుడైనా ఆ ప్రసక్తి తీసుకొస్తే మౌనంగా ఆమె బాధని విని ఊరుకునేవాడు. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామన్నమాట అనేసి లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి సూర్యప్రకాశరావు. తల్లి రోగిష్టిగా మంచానికి అంటుకుపోయి తన కోసం కలలు కంటూ ఉంటుందని, తండ్రి పిచ్చివాడైపోయి కనిపిస్తాడని అనుకున్న మనోహర్ వాళ్ళిద్దరూ మామూలుగా కనిపించడంతో మొదట ఆశ్చర్యపోయాడు. మనిషి తనలోంచి ప్రపంచాన్ని చూస్తాడు. తనకు దుఃఖం కలిగితే ప్రపంచం నిండా దుఃఖమే ఉందనుకుంటాడు. తనకు ఆనందం కలిగితే ప్రపంచమంతా ఆనందంగానే ఉందనుకుంటాడు. అలాగే అనుకున్న మనోహర్కి అక్కడ పరిస్థితులు తన ఆలోచనలకు విరుద్ధంగా కనిపించడంతో జీవితానికి ఇంకో దృక్కోణం ఏమిటో స్పష్టంగా తెలిసింది. స్నానం చేసి ఇస్త్రీ చేసిన దుస్తులు తొడుక్కుని తల్లి వడ్డించిన అన్నం తింటూ ఆమె వైపు చూస్తున్నాడు. బాగున్నావా అమ్మా అని అడిగాడు. అలా అడుగుతున్న కొడుకు వైపు లాలనగా చూసింది ఆమె. బాబుని తీసుకుని స్కూల్లో అడుగు పెట్టింది మాయ. తను పనిచేసే స్కూల్ లాంటి స్కూల్ కాదది, పెద్ద ఇంగ్లీష్ కాన్వెంట్. అక్కడ మామూలు వాళ్ళ పిల్లలు చేరడం కష్టం, ఫీజులు ఎక్కువ. కాబట్టి ఆంగ్లో ఇండియన్ టీచర్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, టీచింగ్లో లేటెస్ట్ మెథడ్స్. ఫీజులు ఎక్కువైనా పర్వాలేదు. తను బతికేది ఎవరి కోసం? ఆ ఒక్క బాబు కోసం. వాడికి మంచి పునాది పడాలి. అందుకోసం తను రాత్రి మౌళ్ళు కష్టపడడానికైనా సిద్ధం. ఆఫీసు క్లర్క్ దగ్గర అప్లికేషన్ ఫారం తీసుకుంది. ఆ ఫారాన్ని నింపి అతనికి ఇచ్చింది. ఫీజు ఎంత? ప్రిన్సిపాల్తో మీరు ఒకసారి మాట్లాడాలి. ఈ అప్లికేషన్ని ఆమె ఓకే చేశాక ఫీజు తీసుకుంటాం. ప్రిన్సిపాల్ని కలవండి చెప్పాడు అతను. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరకు వచ్చి అక్కడున్న ప్యూన్తో తను ఎందుకు వచ్చింది చెప్పింది. అప్పటికే అక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. వెయిటింగ్ హాల్లో వరుసగా వేసున్న చైర్లో కూర్చుంది. బొమ్మల్లా వెళ్ళిపోతున్న పిల్లల వైపు చూస్తున్నాడు బాబు. దూరంగా
ప్లేగ్రౌండ్లో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. విశాలమైన వరండాల మీద చకచకా వెళ్ళిపోతున్న టీచర్లు. ఏదో క్లాస్లోంచి వినిపిస్తున్న ఇంగ్లీష్ రైమ్స్. పావుగంట తర్వాత ప్రిన్సిపాల్ రూమ్లోకి అడుగుపెట్టింది మాయ కొడుకుతో. విశాలమైన టేబుల్, ఒక పక్క కంప్యూటర్ టెర్మినల్, ఇంకో పక్క గ్లోబు, భారీగా నిండైన ఆకారం. అప్లికేషన్ని తీవ్రంగా చూస్తోందామె. మీరు MBA, ఐ కాంట్ బిలీవ్ ఇట్, వండర్ఫుల్. మాలాంటి స్కూళ్ళ కారణంగానే పేదవాళ్ళు కూడా MBA చదువుతున్నారు అని గర్వంగా అనుకుంది. మీరు ఫాదర్ నేమ్ రాయడం మర్చిపోయారు, ఆయన సంతకం అవసరం అందామె అప్లికేషన్ని మాయ చేతికి అందిస్తూ. తండ్రి పేరు రాయడం అవసరమా అడిగింది మాయ. ఏం అలా అడుగుతున్నారు? ఏం లేదు, కొందరు పిల్లలకు తండ్రులు ఉండకపోవచ్చు. చనిపోయిన పక్షంలో లేట్ అని రాయడం ఆనవాయితీ చెప్పింది ప్రిన్సిపాల్. చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. బిడ్డను 9 నెలలు మోసేది తల్లి, కనేది తల్లి. ఆ బిడ్డ మంచి చెడ్డలు చూసేది తల్లి. తల్లి సంతకం ఉంటే చాలదా? మామూలుగా ప్రశ్నించింది మాయ. నువ్వు పొగబడుతున్నావు. తండ్రి లేకపోతే తల్లికి, మగాడు లేకపోతే స్త్రీకి విలువెక్కడమ్మా? పిల్లల సంరక్షణ తల్లి చూసినా తండ్రి ప్రమేయంతోనే జరుగుతుంది కదా. మగాడు లేకపోతే స్త్రీకి విలువ లేదని మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అనుకోవడం, మీరేమీ అనుకోకపోతే మూర్ఖత్వం అని అంటాను. ప్రకృతిలో స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానమే అని చెప్పాలి. ప్రాచీన కాలం నుంచి స్త్రీ ఉనికి మీద మీకు ఒక అవగాహన ఉంటే స్త్రీ తర్వాతే పురుషుడు అని చెప్పాలి, కానీ పురుషుడు లేకపోతే స్త్రీ లేనే లేదని చెప్పడం భావ్యం కాదు. గౌరవంగానే అంది మాయ. భారత రాజ్యాంగం పురుషుడికి కొన్ని హక్కులు బాధ్యతలు ఇచ్చింది. ఆ పురుషుడి సంరక్షణలో ఉండమని స్త్రీని నిర్దేశించింది. మేధావులు బద్దలు కొట్టుకుని రూపకల్పన చేసిన రాజ్యాంగం అది. దానిని అవమానపరచడం నేరం కిందకి వస్తుంది అందామె. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు మేడం? మేధావులు అంటే ఎవరు? పురుషులు. భారత రాజ్యాంగం, ఇండియన్ పీనల్ కోడ్, ధర్మశాస్త్రాల, పురాణాలు ఏ ఒక్కదానినైనా స్త్రీ రాసిందా? పోనీ స్త్రీలు రాసిన కావ్యాలకు గుర్తింపునైనా ఇవ్వడం జరిగిందా? లేదు. అనాదిగా స్త్రీని అణగదొక్కి శారీరకంగా మానసికంగా దోపిడీ చేసి పెత్తనం చెలాయించడమే పురుషుడి లక్షణం. దానికి అనుగుణంగానే రాజ్యాంగం కూడా నిర్మింపబడిందని నేను అంటాను. మాయాదేవి వైపు ఆశ్చర్యంగా చూసిందామె. మనకి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? హిస్టరీకి అప్లికేషన్ ఫారంలో సంతకానికి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లికేషన్లో తండ్రి సంతకం అవసరం, లేకపోతే అడ్మిషన్ కష్టం నిర్మోహమాటంగా చెప్పింది ఆవిడ. మరి ప్రిన్సిపాల్తో వాదించదలుచుకోలేదు మాయ. అప్పటికే 4 ఏళ్ల కొడుకు వాళ్ళిద్దరి వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. ఓకే మేడం, వస్తాను అని వెనుతిరిగింది. స్కూల్ మెయిన్ గేట్ దాటి వచ్చి బస్టాప్లో నించుంది. ఇప్పుడు ఎలా? ఎవరితో తను సంతకం చేయిస్తుంది? అమ్మా, స్కూల్ నుంచి ఎందుకు వచ్చేసావు? తన మాటల్లో తను అడుగుతున్నాడు బాబు. వెళ్దూ కానీ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు? కొడుకు ఏం జవాబు చెప్తాడోనని అడిగిందామె. ABCDలు చదువుకుంటా, బోల్డు డబ్బు సంపాదిస్తా. ఆలోచనలు సరిగా లేని చిన్నవాళ్లలో సైతం డబ్బు విలువ తెలిసిపోతున్న ప్రపంచం. డబ్బుంటేనే సుఖం, డబ్బుతోనే లోకం. తండ్రి సంతకం కావాలి. మనోహర్ గుర్తుకొచ్చాడు ఆమెకు. ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంటికి వెళితే ఎక్కడున్నాడో తెలుస్తుంది. సంతకం పెట్టమంటే పెడతాడా? కొడుకుని చూసి ఆనందిస్తాడు. ఎందుకు ఆనందించడు? అతను మనిషే. రకరకాల ఆలోచనలు ఆమె మనసులో సుడులు తిరుగుతున్నాయి. వరండాలో కుర్చీలో కూర్చున్నాడు మనోహర్. అతనికి కొంచెం దూరంలో తలుపు రెక్క కానుకొని కూర్చుంది అన్నపూర్ణమ్మ. చూడు నాన్న, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు అని నేనేమీ అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. సూటిగా జవాబు చెప్తావా? తల్లి కళ్ళ వైపు చూశాడు అతను. అడుగు. వెళ్ళి ఏం సాధించావు? చాలా సూటి ప్రశ్న, సూక్ష్మంగా కనిపించే లోతైన ప్రశ్న. పంచేంద్రియాలను ఏకం చేసి పంచప్రాణాలను ఊపిరిలో బంధించి ముక్తి కోసం అహర్నిశలు తప్పించే ఆధ్యాత్మికవాదులకు అందని ప్రశ్న. చూడు బాబు, నువ్వు నా కోసం, నేను నీ కోసం ఈ శరీరం ఉన్నంతవరకే బాధపడతాం. మనిషి ఉన్నప్పుడు అయ్యో నా మనిషి అని ఆ బాధను వ్యక్తం చేస్తాం. కానీ శవం అయ్యాక అయ్యో నా శవం అని అనుకుంటారా? శవం ఇల్లు దాటిపోయాక కొన్ని గంటలు, కొన్ని రోజులు బాధపడతాం. తర్వాత మన బాధ్యతల్లోకి మనం వెళ్ళిపోతాం. మనిషి ఓడిపోయాడు అనుకుని పారిపోతే జీవోత్సవం కింద లెక్క. నువ్వు అలాగే అయిపోయావు. నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కనిపించని పలాయన తత్వంతో వాళ్ళు ఎప్పుడూ కుమిలిపోతుంటారు, కృంగిపోతుంటారు. వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి ఎప్పటికీ ప్రయత్నం చేయరు. మా కోసం కాదు, నీ కోసమైనా ఇప్పటికైనా నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి చెప్పి లేచి నెమ్మదిగా ఆమె లోపలికి గదిలోకి వెళ్ళిపోయింది.
నేను లేకపోతే నా వాళ్ళందరూ కుమిలిపోతారు నేను లేకపోతే నా వాళ్ళందరూ కుమిలిపోతారు కృంగిపోతారు అని అనుకున్న మనోహర్లో ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టయింది. కనబడని గాయం పెట్టే బాధ లాంటి బాధ. అటు ఇటు చూశాడు, ఎవరూ కనిపించలేదు. ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడవసాగాడు. హలో, ఆ పిలుపుకి తలెత్తి చూసింది మాయ. కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఆగిన మారుతి కారులోంచి దిగుతున్న లాయర్ మాలవ్య. పరుగున వచ్చి మాయ చేతులు పట్టుకుని, హౌ ఆర్ యూ మై డియర్ ఫ్రెండ్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఏంటి ఇలా అయిపోయారు, ఎక్కడుంటున్నారు, మీ బాబా? హౌ నైస్. వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఏం మాట్లాడాలో తెలియక చిన్నగా నవ్వింది మాయ. మీరు చిక్కిపోయారు, కానీ మీ చార్మ్ ఏం తగ్గలేదు. మీ చార్మ్ మీ బాబుకి వచ్చింది. ఏం పేరు అంటూ బాబుని ఎత్తుకుంది మాలవ్య. విశ్వేష్. బాబు పేరు చెప్పింది మాయ. మీ డాడీ పేరు పెట్టుకున్నారు కదూ అంది చిలిపిగా చూస్తూ. లాయర్ మాలవ్య కరెక్ట్ టైంకు కలిసింది. ఆమెకు మనోహర్ గురించి తెలిసే ఉంటుంది. అడగాలి, ఎలా అడగాలి? మదన పడుతోంది మాయ. రెస్టారెంట్కి వెళదాం పదండి. రెస్టారెంట్కా? ఇప్పుడా? ఏం? రెస్టారెంట్ అన్న పదం విని కొన్ని సంవత్సరాలైంది. జాలీగా కాలేజీలో తిరిగిన రోజులు, ఎంబీఏ చదువుతున్నప్పుడు న్యూయార్క్ రోడ్ల మీద పరిగెత్తిన రోజులు, కంపెనీ ఎండీగా రెక్కలొచ్చిన రామచిలుకల స్వేచ్ఛగా నిర్భయంగా డబ్బు ఖర్చు పెట్టిన రోజులు జ్ఞాపకానికి వచ్చాయి మాయకు. కారులో ఎక్కి కూర్చుంది మాయ. కారులో కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంది మా బాబుకి. జనసమ్మర్దమైన రోడ్డు మధ్యలోంచి కారు దూసుకుపోవడం వాడికి చాలా వింతగా ఉంది. ఏసీ రెస్టారెంట్లో కూర్చున్నారు ఇద్దరు. 3 కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చింది మాలవ్య. ఎక్కడుంటున్నారో చెప్పలేదు అని ప్రశ్నించింది ఆమె. ఈ ఊళ్ళోనే. భలే జోక్ వేశారే. హౌ ఫన్నీ యు ఆర్. బాబుని స్కూల్లో చేర్పించారా? లేదు, ఆ పని మీదే విషయం అంతా చెప్పింది మాలవ్యకి మాయ. అవును, సంతకం కావాలి. మరి మనోహర్ ఎక్కడున్నాడో ఆ పేరు ఉచ్చరించి చాలా కాలమైంది మాయకు. కూల్ డ్రింక్స్ వచ్చాయి, తాగుతున్నారు. మీకు ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. మనోహర్ కొన్నేళ్లుగా ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఒకసారి ఏదో పని మీద మనోహర్ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళితే ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని చూడలేకపోయాను. ఇది జరిగి చాలా రోజులైంది అనుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు తడారిపోయిన గొంతుతో అడిగింది మాయ. తెలీదు, ఎక్కడో ఎవరినో పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడేమో. కూల్ డ్రింక్ని తాగలేకపోయింది మాయాదేవి. బాబు కూల్ డ్రింక్స్ చప్పరిస్తూ తాగుతున్నాడు. మీరు పని చెయ్యండి, ఆ ప్రిన్సిపాల్ను మళ్ళీ కలవండి, విషయం చెప్పండి, కన్సిడర్ చేస్తని నా నమ్మకం. అవును, తను అనవసరంగా ఆమెతో ఆర్గ్యుమెంట్స్ చేసింది. ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి నన్ను రమ్మంటారా? వద్దులేండి, నేను వెళతాను అంది మాయ. రెస్టారెంట్లోంచి బయటకు వచ్చారు. ఎక్కడుంటున్నారు? డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. బస్సు మీద వెళతాను. బస్సు మీద? ఎక్కడుంటున్నారు మళ్ళీ అడిగింది మాలవ్య. రవీంద్రనగర్లో గుడి పక్క ఇల్లు. ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు తను రహస్యంగా ఉండాల్సిన అవసరం ఆమెకు కనిపించలేదు. రేపు మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడాక ఏమైందో నాకు ఫోన్ చేసి చెప్పండి, సరేనా? విజిటింగ్ కార్డుని తీసి ఇచ్చింది మాలవ్య. సీయూ అని బాబు బుగ్గల్ని ముద్దు పెట్టుకుని మాయ కళ్ళల్లోకి ఒకసారి చూసి గేర్ మార్చింది మాలవ్య. కారు ముందుకు తీసుకుపోయింది. మర్నాడు స్కూల్ కాంపౌండ్లోకి అడుగు పెట్టింది. ప్రిన్సిపాల్ని కలిసింది మాయ. సంతకం చేయించారా? లేదు. సంతకం లేకపోతే కష్టమని చెప్పాను కదా. డోంట్ వేస్ట్ మై టైం. అది కాదు, అవసరం తనది కాబట్టి కోపాన్ని దిగమింగుకొని ఏదో చెప్పబోయింది మాయ. సరిగ్గా అదే సమయంలో ఎవరో టీచర్ లోనికి వస్తే ఆమెతో మాట్లాడుతోంది ప్రిన్సిపాల్. సికింద్రాబాద్ చాలా కోలాహలంగా ఉంది. ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చింది మాలవ్య. ఎలక్షన్స్ కారణంగా రైల్వే స్టేషన్ కోలాహలంగా ఉంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఏసీ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. 3 భాషల్లో ప్రకటనలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ విండో పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుతోంది మాలవ్య. ఆగ్రాలో తాజ్మహల్ని చూసి వస్తాను అందామే. ఒక్కదానివే తాజ్మహల్ ఏం చూస్తావు? పక్కన మీ వారుంటేనే మజా. ఏం మజానో. ఆయనకి ఆ ల్యాబొరేటరీలు తాజ్మహల్లు. రాసుకునే సెంటు కన్నా ఆయనకు యాసిడ్ వాస్తుంటేనే ఇష్టం తెలుసా? నవ్వుతూ అందామే. ఆ మాటకు నవ్వింది మాలవ్య. ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయింది. సీయూ. ట్రైన్ ముందుకు కదులుతోంది నెమ్మదిగా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, తర్వాత జనరల్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్లో విండో పక్కన కూర్చున్న వ్యక్తిని అలవకగా చూసిన మాలవ్య ముందుకెళ్ళి మళ్ళీ చూసింది. అవును, మనోహర్. పరిగెత్తింది. మనోహర్ గట్టిగా కేకేసింది. మనోహర్ మాలవ్యని చూశాడు. లాయర్ మాలవ్య గుర్తుపట్టాడు. మనోహర్, ప్లీజ్ గెట్ డౌన్. దిగండి, వెంటనే దిగండి కేకేసింది మాలవ్య.
మాలవ్య మాటలు అతనికి వినిపించాయి. విండో పక్క నుంచి లేచి పరుగున డోర్ దగ్గరికి వచ్చి ప్లాట్ఫారం మీదకి దూకేశాడు. సరిగ్గా అప్పుడే ట్రైన్ వేగం పుంజుకుంది. ప్రిన్సిపాల్ మాయాదేవి ముఖం వైపు చూస్తోంది. చూడమ్మా, ఈ బాబు తండ్రి అంటున్నావు, నీకు భర్త కాదా? చూడమ్మా, ఈ బాబు తండ్రి అంటున్నావు, నీకు భర్త కాడా? ఊహించిన ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరైంది మాయాదేవి. పెళ్లి జరగలేదు, ఏది చెప్పకూడదనుకుందో ఆ విషయం చెప్పక తప్పలేదు. ఓహో, చూడు, నువ్వు సంతకం చేయడానికి ఒప్పుకుంటాను. సరే, నీకేమైనా అయితే ఆ తర్వాత ఈ బాబుకి బాధ్యత ఎవరు వహిస్తారు? నీ తరపున ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు రాస్తావా? ఫార్మాలిటీ అంతే. తండ్రి, అన్నయ్య జ్ఞాపకానికి వచ్చారు మాయకు. ఎందుకో రాయాలనిపించలేదు. నీకు మరెవరూ లేరా? ఆ ప్రశ్నకు మాయకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇన్నేళ్ళు ఇన్ని కష్టాలు పడినా ఎప్పుడు బాధను దిగమింగుకునే మాయ పెద్ద పెట్టున ఏడ్చేసింది. పసిపిల్లలా ఏడ్చేసింది. 2 నిమిషాల తర్వాత బయటతో కళ్ళు తుడుచుకుంది. సారీ అమ్మా, నేను బాధ పెట్టాను. రూల్స్ కదా, రూల్స్కి మన బాధలు తెలియవు కదా. జాలిగా అంది మాయ పక్కనున్న బాబు వైపు చూస్తూ. జాలి? ఆ జాలిని భరించలేకపోయింది మాయాదేవి. థ్యాంక్స్ మేడం, నా కోసం జాలి తలచి మీ రూల్స్ని సడలించినందుకు. కానీ నా కొడుకు జీవితం ఒకరి దయా దాక్షిణ్యాలతో ప్రారంభం కావడం నాకు ఇష్టం లేదు మేడం. వస్తాను. ఊహించని ఆ పరిణామానికి ప్రిన్సిపాల్ నిర్ఘాంతపోయింది. ప్రిన్సిపాల్ రూమ్లోంచి బయటకు వచ్చి కారిడార్ మీదుగా మొక్కల పక్క నుంచి మెయిన్ గేట్ వైపు వస్తున్న మాయకు ఏదో పిలుపు వినిపించింది. మాయ చిరపరిచితమైన ఆ గొంతుకు ఒక్కసారి తల తిప్పి చూసింది. అల్లంత దూరం నుంచి పరుగున వస్తున్న మనోహర్. వెంటనే గుర్తుపట్టలేకపోయింది ఆమె. గుర్తుపట్టాక స్థాణువులా నిలబడిపోయింది. ఎన్నెన్నో వర్ణాల ఇంద్రధనుస్సులా అయిపోయింది ఆమె మనసు. పిచ్చివాడి వైపు చూస్తున్నట్లుగా తన వైపే చూస్తున్న బాబుని ఎత్తుకున్నాడు. మరో మాట మాట్లాడకుండా ఆఫీస్ రూమ్ వైపు నడిచాడు. మళ్ళీ లోనికి వచ్చిన మాయ వైపు, ఆమె పక్కనున్న మనోహర్ వైపు ఆశ్చర్యంగా చూసి అతనికి ఇచ్చిన అప్లికేషన్ మీదున్న సంతకం చూసి మనోహర్ అంది, ఐ యామ్ ఫాదర్ ఆఫ్ విశ్వేశ్వర ప్రసాద్. వెరీ నైస్. కళ్ళతోనే నవ్వింది ప్రిన్సిపాల్. రెస్టారెంట్లో కూల్ డ్రింక్స్ తాగడం పూర్తయ్యాక, మీరు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు మిస్టర్ మనోహర్ అని అంది లాయర్ మాలవ్య. ఏమిటది? హస్బెండ్ ఆఫ్ మాయాదేవి అని ప్రిన్సిపాల్తో వెళ్ళి చెప్పమంటారా? ఆ మాటకు ఫక్కున నవ్వింది మాయాదేవి. హస్బెండ్ ఆఫ్ మాయాదేవి అని ప్రిన్సిపాల్తో వెళ్ళి చెప్పమంటారా? ఆ మాటకు ఫక్కున నవ్వింది మాయాదేవి. ముగ్గురు రెస్టారెంట్లోంచి బయటకు వచ్చారు. హౌ నైస్ డే ఈజ్ టుడే అంది మాలవ్య. రేపు ఆదివారం మీరు మా ఇంటికి డిన్నర్కి రావాలి, వెయిట్ చేస్తుంటాను అంది మాలవ్య. ఆంటీ టాటా చెప్పాడు విశ్వేష్. కారు ముందుకెళ్ళిపోయింది. అప్పటి వరకు మాయా, మనోహర్ ఒకరినొకరు మాట్లాడుకోలేదు. మమ్మీ అని పిలిచాడు. సంజనతోనే మనోహర్ ఎవరినట్టు అడిగాడు. మాయ మనోహర్ కళ్ళలోకి చూసింది. ఎవరో చెప్పవా? కోపం తగ్గలేదా? మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది. బాబు చెవిలో ఏదో చెప్పింది మాయ. హాయ్ డాడీ. ఆ పిలుపుకి పరవశించిపోయాడు మనోహర్. ఎత్తుకుని బాబు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని ముచ్చటగా చూస్తోంది మాయ. నీకు జలసీగా ఉంది కదూ? ఎందుకు? బాబు బుగ్గ నీ బుగ్గ అయితే బాగుండని. అవునా? హాయిగా నవ్వింది మాయ. అప్పుడే ట్యాంక్ బండి మీద వెన్నెల పలచగా పరుచుకుంటోంది. ఆ పల్చని వెన్నెల్లో బాబుని ఎత్తుకుని వాళ్ళిద్దరూ, ఒక మగవాడు తన మగతనపు వలిమితో, అభిజాత్యంతో, అహంకారంతో ఇష్టానికి వ్యతిరేకంగా స్త్రీని హింసల పాలు చేయొచ్చు, కోరిక తీర్చుకోవచ్చు, లేదా భార్యగా చేసుకుని ఆజన్మాంతపు బానిసగా ఉండొచ్చు. ఈ సమాజంలో అదేం తప్పు కాదు. ఎలా ప్రవర్తించినా ఆ మగవాడి ప్రవర్తన దౌష్ట్యం కాదు, దుర్మార్గం కాదు. చట్టం కానీ ఆ సమాజం కానీ వాడినేమీ శిక్షించదా, పైగా గౌరవిస్తుంది. కానీ ఒక మహిళ తనకు వ్యక్తిత్వం ఉందని, తన మానసిక ఎదుగుదల, తన తెలివితేటలను ఏ మగతనం శాసించలేదని, చరిత్రలో మహిళ ఎప్పుడూ ఏ విధంగానూ బానిస కాదని భావించడం తప్ప? ఎప్పటికీ తప్పు కాదు. ఆర్థిక సమానత్వమే కాదు, లైంగిక సమానత్వం కోసం కూడా మహిళ ముందంజ వేసిన నాడే మహిళ మనుగడ నిజమైన అర్థం సమకూరుతుంది. సమసమాజం నిర్మాణం అంటే మహిళ చేత, మహిళ వలన మహిళ నిర్మించే మహాసమాజం. అది చరిత్రకు కొత్త భాష్యం పలగాల్సిన రోజు. అది త్వరలోనే రానున్నదని ఆశిస్తున్నాను.
శుభం. మిగతా హలో అండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో నవలతో మళ్ళీ కలుద్దామండి.